హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ టౌల్. ఈ రోజు మనం డిఎన్ఎఫ్ ని యూజ్ చేసుకొని రియల్ టైమ్ లో సర్వర్స్ ని ఎలా అప్డేట్ చేస్తారో చూద్దాం. సో డిఎన్ఎఫ్ లో నేను నార్మల్ కమాండ్స్ అన్నిటిని అంటే బేసిక్ కమాండ్స్ నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ సర్వర్ ని ఎలా క్రిటికల్ అప్డేట్స్ చేయాలి, అలాగే క్రిటికల్ బగ్ ఫిక్సెస్ ని ఎలా చేయాలి, లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ ని ఎలా అప్డేట్ చేయాలి, వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాను. తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. బేసిక్స్ మాత్రం డిస్కస్ చేయటం లేదు ఇక్కడ నేను. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఏదైనా అప్డేట్ చేయడం అంటే sudo dnf అప్డేట్ అంటాము. తర్వాత మనకేంటంటే డేటా డంప్ అవుద్ది అనమాట. సో ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి అని చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ ఏంటంటే 33 ప్యాకేజెస్ అప్డేట్ చేయాలి, అలాగే 4 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి అంటుంది. తర్వాత దాని సైజ్ అంతా చూపిస్తుంది. బట్ రియల్ టైంలో ఇలా చేయరు అనమాట. సో రియల్ టైంలో ఏం చేస్తారంటే sudo dnf చెక్ అప్డేట్. సో ఈ కమాండ్ మీకు అన్ని రెల్ సిస్టమ్స్లోనూ ఉండదు, రెడ్ హ్యాట్లో ఉంటుంది. మీరు ఫెడరాలో చూస్తే మేబీ ఈ కమాండ్ వర్క్ అవ్వకపోవచ్చు, బట్ రెల్లో ఈ కమాండ్ ఉంటుంది అనమాట, చెక్ అప్డేట్ అనేది. ఈ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ప్రజెంట్ మన దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో దాని యొక్క లిస్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఆ లిస్ట్లో ఏంటంటే ఏ ప్యాకేజ్ని అప్డేట్ చేయబోతుంది, దాని యొక్క వర్షన్, తర్వాత అది ఏ రెపోజిటరీ నుంచి వస్తుంది, ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. బై ద వే రెపోజిటరీస్ని చెక్ చేయడం ఎలాగంటే sudo dnf రెపో లిస్ట్ అని ఈ కమాండ్ యూస్ చేస్తే మన ప్రజెంట్ రెపోస్ ఏమున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే యాప్ స్ట్రీమ్, బేస్ అనే 2 రెపోస్ మాత్రమే ఉన్నాయి. అలా కాదు, మీరు శాటిలైట్ సర్వర్ ని కానీ కాన్ఫిగర్ చేసుకుని ఉంటే మీ దగ్గర చాలా రెపోజిటరీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇది మినిమల్ సిస్టమ్ కాబట్టి దీంట్లో శాటిలైట్ నేను కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి మన దగ్గర ఓన్లీ 2 రెపోజిటరీస్ మాత్రమే ఉన్నాయి. సో sudo dnf అప్డేట్ ఇన్ఫో. సో ఈ కమాండ్ యూస్ చేస్తే మనం ప్రీవియస్గా చూసాం కదా మన ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది, దాని యొక్క లిస్ట్ కొంచెం సమరైజ్ అయి కనిపిస్తుంది అనమాట. లైక్ దీంట్లో ఎన్ని సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి, ఎన్ని బగ్ ఫిక్సెస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ చూపిస్తుంది. ప్రజెంట్ దీంట్లో ఏంటంటే 6 ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోటీసెస్ ఉన్నాయి, అలాగే 2 మోడరేట్ సెక్యూరిటీ నోటీసెస్ ఉన్నాయి అనమాట. సో వీటిని ఏమంటారంటే జనరల్గా రెడ్ హ్యాట్ అడ్వైజరీస్ అంటారు. అంటే రెడ్ హ్యాట్ వాళ్ళు పుష్ చేస్తారనమాట, ఇవి చేసుకోండి, ఇవి మీకు సెక్యూర్గా, మీ సర్వర్ని సెక్యూర్గా ఉంచుకోవాలనుకుంటే ఇవి చేసుకోవాలి. తర్వాత ఏదైనా బగ్ ఫిక్సెస్ ఉంటే దాని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం ఇండివిజువల్గా ఈ సెక్యూరిటీ అప్డేట్స్ని మాత్రమే చూడాలి, లేకపోతే దాన్ని అప్డేట్ చేయాలి అంటే sudo ఈ కమాండ్లోనే sudo dnf అప్డేట్ ఇన్ఫో లిస్ట్ SECURITY ఈ కమాండ్ యూస్ చేస్తే ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి అవి మాత్రమే చూపిస్తుంది. అలాగే మన రెడ్ హ్యాట్ అడ్వైజరీ కోడ్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే RHSA అని ఒకటి ఉంది. RHSA అంటే రెడ్ హ్యాట్ సెక్యూరిటీ అడ్వైజరీ అని. అలాగే మీరు ఓన్లీ బగ్ ఫిక్సెస్ మాత్రం చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏంటంటే sudo dnf అప్డేట్ ఇన్ఫో లిస్ట్ బగ్ ఫిక్స్ అని టైప్ చేస్తే ఓన్లీ బగ్ ఫిక్సెస్ ఉంటే అవి మాత్రం కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసారా RHBA అని ఉంది, అంటే రెడ్ హ్యాట్ బగ్ ఫిక్స్ అడ్వైజరీ అని. అలాగే కొన్నిసార్లు మనకి ఏంటంటే RHEA కూడా కనిపిస్తుంది, ఎన్హాన్స్మెంట్ అడ్వైజరీ అని. ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, లేకపోతే ప్యాకేజ్ కానివ్వండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే అంటే ఫంక్షనల్ అప్డేట్స్ ఉంటే దాన్ని EA కింద పడేస్తారు అనమాట. సో అలా మనం ఇలా 3 టైప్స్ ఆఫ్ అడ్వైజరీస్ని మనం రెడ్ హ్యాట్లో చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే కమాండ్ ఏంటంటే DNF అప్డేట్ డ్రై రన్ లాంటిది అనమాట. డ్రై రన్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందో వితౌట్ ఇన్స్టాలేషన్ మనకు చూపిస్తుంది అనమాట. sudo dnf అప్డేట్ -assume no. ఈ కమాండ్ యూస్ చేస్తే ఇన్ కేస్ ఇన్ రియల్గా మనం అప్డేట్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ఫైనల్ సమ్మరీ ఏముంటుంది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి టోటల్గా ఏంటంటే 4 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతాయి, అలాగే 33 ప్యాకేజెస్ అప్డేట్ అవుతాయి అనమాట. టోటల్గా రఫ్గా ఇది ఏంటంటే 999 MB ఉందని. సో ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నప్పుడు కొత్తగా ఇక్కడ ఇన్స్టాలేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూసారా కర్నల్ ఉంది, కొత్త కర్నల్ ఉంది అనమాట. ఎప్పుడైనా సరే మనం DNF అప్డేట్ అనే కమాండ్ యూస్ చేస్తున్నప్పుడు కర్నల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, అన్ఇన్స్టాల్ అవుతుంది. ఐ మీన్ ఇన్స్టాల్ అవుతుంది, రిమూవ్ అవుతుంది. అంతేకాని కర్నల్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ 4 ప్యాకేజెస్ చూసారా, టోటల్గా కర్నల్కి సంబంధించిన కొత్త కర్నల్కి సంబంధించిన 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవి ఇన్స్టాల్ అవుతాయి, అలాగే పాత కర్నల్ యొక్క ప్యాకేజెస్ అన్నీ ఏమవుతాయంటే రిమూవ్ అవుతాయి. ఎగ్జిస్టింగ్ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ మాత్రమే అప్డేట్ లేకపోతే అప్గ్రేడ్ అవుతాయి అన్నమాట. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇన్ కేస్ మీరు ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే sudo dnf అప్డేట్ -SECURITY. సో మనం ప్రజెంట్ ఏంటి ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ని మాత్రమే అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుద్దంటే
మనం ఆ రెడ్ హ్యాట్ అడ్వైజరీలో చూసిన సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే అప్డేట్ అవుతాయి అనమాట. సో ప్రజెంట్ నేను నో అంటున్నాను. తర్వాత సో ఎప్పుడైతే మనం sudo dnf update info list security అనే కమాండ్ యూజ్ చేస్తానో అవుట్పుట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కనిపిస్తున్న ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే మన యొక్క రెడ్ హ్యాట్ అడ్వైజరీ కోడ్ అంటారు, లేకపోతే ఏమంటారంటే సిఈవి కోడ్ అని కూడా అంటారు. సివిఈ కోడ్ అంటే కామన్ ఎక్స్పోజర్ వనరబిలిటీ కోడ్స్ అంటారు, లేకపోతే ఐడీస్ అంటారు. తర్వాత వాటి యొక్క సివియారిటీ అనమాట. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే వాటి యొక్క సివియారిటీ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనే ఉంటే దాని అర్థం ఏంటంటే ఇది కొంచెం సివియర్ అని, దీన్ని డెఫినెట్గా చేసుకోవాలి అంటే ఈ ప్యాకేజెస్ని డెఫినెట్గా అప్డేట్ చేసుకోవాలి అని ఉంటుంది. అలాగే కొన్ని వాటిలో ఏంటంటే మోడరేట్ అని ఉంటుంది, కొన్ని లో అని కూడా ఉంటాయి అన్నమాట. సో మన అవసరాన్ని బట్టి మనం ఏంటంటే వీటిని అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మీరు ఏంటంటే ఓన్లీ ఈ రెడ్ హ్యాట్ అడ్వైజరీ కోడ్ని యూజ్ చేసుకొని కూడా మనం ఏంటంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్ని మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే sudo dnf update -- advisory అంటే అడ్వైజరీ కోడ్ నెంబర్ ఏదైతే ఉంటో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పైథాన్ ప్లగ్ని చేయాలి, లేకపోతే సుడోని చేయాలి అనుకుంటే లేకపోతే జస్ట్ ఏంటంటే మీరు ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోండి, ఎంటర్ అనండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ అడ్వైజరీ మాత్రమే అప్డేట్ అవుతుంది అనమాట. అలా మనం అడ్వైజరీ కోడ్ని యూజ్ చేసుకొని కూడా మనం మన సర్వర్స్ని అప్డేట్ చేస్తారనమాట. మోస్ట్లీ ఎలా చేస్తారంటే ఓన్లీ క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి మాత్రమే వీటిని ప్యాచ్ చేస్తారు. అలాంటప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ని మాత్రమే చేస్తాయి. ఎందుకంటే దాంట్లో రన్ అయ్యే అప్లికేషన్స్ని అప్డేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ ప్యాకేజెస్ని మాత్రమే అప్డేట్ చేస్తారనమాట. ప్రజెంట్ నేను అప్డేట్ చేయటం లేదు. సో అలాగే నేను ఇంకో కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఎంపీవీ ప్లేయర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. sudo dnf search ఎంపీవీ అంటాను. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఎంపీవీ అనే ఒక వర్డ్ ఉన్న ఒక ప్యాకేజ్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు ఏంటంటే ఎంపీవీ ప్లేయర్ కావాలన్నమాట. సో దాని అర్థం ఏంటంటే ఈ అవుట్పుట్ యొక్క అర్థం ఏంటంటే ప్రజెంట్ నా రెపోజిటరీస్లో అంటే నేను ప్రీవియస్గా చూపించిన ఆ 2 రెపోజిటరీస్లో ఏంటంటే ఈ ఎంపీవీ అనే ప్లేయర్ లేదు అని. ఓకే, ఇలా మనం ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ రెపోజిటరీస్లో మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఉన్నాయో ఈ సెర్చ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు సెక్యూరిటీ అప్డేట్స్ వద్దు, నాకు ఎన్హాన్స్మెంట్స్ వద్దు, బగ్ ఫిక్సెస్ వద్దు, నాకు ఏంటంటే ఓన్లీ కర్నల్ని మాత్రం అప్డేట్ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే sudo dnf list కర్నల్. ఫస్ట్ ప్రజెంట్ ఏమేమి కర్నల్స్ వచ్చున్నాయో చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్ చూసారా. ప్రజెంట్ మనం ఏంటంటే ఈ కర్నల్లో రన్ అవుతున్నాము. అలాగే కొత్త కర్నల్ ఇదే అవైలబుల్గా ఉందన్నమాట. అంటే మన 55/24 అనే రిలీజ్ కొత్తగా అవైలబుల్గా ఉందన్నమాట. ఇన్ కేస్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ కర్నల్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ చెప్తాను చూడండి. ఈ కమాండ్ ఏంటి అంటే మనకు ఒక కమాండ్ రన్ చేయాలి, బట్ ఆ కమాండ్ రన్ చేయాలంటే ఏ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలో మనకి తెలియదు అనమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే sudo dnf వాట్ ప్రొవైడ్స్ అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు. తర్వాత మీరు ఏ కమాండ్ అయితే రన్ చేయాలనుకుంటున్నారో ఆ కమాండ్ని ఇక్కడ స్పెసిఫై చేయండి, scmanage. నేను ఇప్పుడు ఏంటంటే SC మేనేజ్ అనే కమాండ్ని రన్ చేయాలనుకుంటున్నాను, బట్ నాకు ఏ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కమాండ్ రన్ అవుతుందో తెలియనప్పుడు నేను ఈ ఆప్షన్ యూస్ చేస్తానన్నమాట. సో చూసారా, ఇప్పుడు పాలసీ కోర్ యూటిల్స్ అనే ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఈ SC మేనేజ్ అనే కమాండ్ని రన్ చేయొచ్చు అనమాట. ఇలా మనం కమాండ్ని బట్టి మన ప్యాకేజ్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టలేషన్ ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. sudo dnf ఇన్స్టాల్ పాలసీ కోర్ యూటిల్స్ అంటే అది ఇన్స్టాల్ అవుతుంది, మనం ఈ కమాండ్ని రన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, లైక్ ఎయిర్ గ్యాప్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్ గ్యాప్ సర్వర్స్ అంటే వాటిలో ఇంటర్నెట్ ఉండదు అనమాట. అంటే మనం ఏంటంటే సెక్యూర్గా ఒక మూల పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దాంట్లో ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు ఫర్ సెక్యూరిటీ పర్పస్. వాటిని జనరల్గా ఏమంటారంటే ఎయిర్ గ్యాప్ సర్వర్స్ అంటారు. సో అలాంటి సర్వర్స్లో మీరు ఏమైనా అప్డేట్స్ కానివ్వండి, కొత్త ప్యాకేజెస్ని కానీ ఇన్స్టాల్ ఎలా చేస్తారంటే ఆబ్వియస్గా ఇంటర్నెట్ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెమో కోసం ఏంటంటే nmap అనే దాన్ని ఎయిర్ గ్యాప్లోకి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ nmap అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. తర్వాత sudo dnf ఇన్స్టాల్ డౌన్లోడ్ ఓన్లీ స్పేస్ -- డౌన్లోడ్ dir ఈక్వల్ టు నేను ప్రజెంట్ క్రియేట్ చేసిన nmap అనే ఫోల్డర్ని ఇస్తున్నాను, దాని యొక్క అబ్సల్యూట్ పాత్ ఇస్తున్నాను. తర్వాత నేను ఏ ప్యాకేజ్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ ప్యాకేజ్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే
మన ఎన్మ్యాప్ని మన రెపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేస్తుంది, అలాగే వాటి యొక్క ఈ డిపెండెన్సీస్ని కూడా డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఇన్ కేసు ఈ డిపెండెన్సీస్ లేకపోతే ఈ ఎన్మ్యాప్ వర్క్ అవ్వదు. సో ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఎన్మ్యాప్తో పాటు దాని యొక్క డిపెండెన్సీస్ని కూడా అది డౌన్లోడ్ చేస్తుంది. ఇక్కడ నేను ఎస్ అనగానే అవన్నీ డౌన్లోడ్ అవుతాయి అనమాట. చూస్తారా, డౌన్లోడింగ్ ప్యాకేజెస్ అని చెప్పేసి డౌన్లోడ్ అయ్యాయి. అవి ఎక్కడికి డౌన్లోడ్ అవుతాయంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఎన్మ్యాప్ అనే ఫోల్డర్లోకి డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో ఈ ప్యాకేజెస్ని మనం బై ఎనీ మీడియం మన ఎయిర్ గ్యాప్ సర్వర్లోకి తీసుకెళ్ళి అక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇన్స్టలేషన్ ఎలా చేస్తారు అంటే జనరల్గా మనం డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అనగానే మన రెపోస్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సుడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్, దేన్నైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నాం దాని యొక్క అబ్సల్యూట్ పాత్ని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇలా మనం అబ్సల్యూట్ పాత్ని మెన్షన్ చేస్తే ఆ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. సో చూస్తారా, ఎస్ అనగానే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఎయిర్ గ్యాప్ సర్వర్స్లో కూడా ఏంటంటే వేరే సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా అప్డేట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎన్మ్యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమాండ్ వచ్చి డిఎన్ఎఫ్ గ్రూప్ అనమాట. సుడో డిఎన్ఎఫ్ గ్రూప్ లిస్ట్. ఈ కమాండ్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు, ఈ కమాండ్ యూస్ చేయగానే మనకి ఇక్కడ సర్వర్ విత్ జియూఐ అని చెప్పి, సర్వర్ అని, మినిమల్ ఇన్స్టాల్ అని చెప్పేసి, తర్వాత కంటైనర్ మేనేజ్మెంట్, ఇలా మనకి ఏంటంటే గ్రూప్స్ ఆఫ్ డిఎన్ఎఫ్ ప్యాకేజెస్ కనిపిస్తాయి. అంటే మన ఈ కరెంట్ సిస్టమ్ని మనం ఒక వర్చువలైజేషన్ హోస్ట్ చేసుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని ఒక సింగిల్ గ్రూప్ కింద కాన్ఫిగర్ చేసి పెట్టుంటారనమాట. ఓకే, సో ఇన్ కేస్ దీన్ని నేను చేయాలనుకుంటే, వర్చువలైజేషన్ హోస్ట్ చేయాలి అనుకుంటే, నేను ఈ యొక్క ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే, లేకపోతే ఈ యొక్క గ్రూప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇండివిజువల్గా ఒక్కొక్క కమాండ్ని టైప్ చేయకుండా. నేను ఒకసారి దీన్ని లిస్ట్ అవుట్ చేసి చూపిస్తాను. సుడో డిఎన్ఎఫ్ గ్రూప్ ఇన్స్టాల్. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మీరు ఇన్స్టాల్ చేయాల్సినవి ఒక సింగిల్ వర్డ్ అనుకోండి, మీరు ఏంటంటే ఇక్కడ కోడ్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు యూస్ చేసే గ్రూప్లో 2 వర్డ్స్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే కోడ్స్ని యూస్ చేయండి, లేకపోతే ఎర్రర్ చూపించవచ్చు. సో రఫ్గా ఏంటంటే 262 ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట ఇన్స్టాల్ చేయాల్సినవి కొత్తవి. అవి కాకుండా 5 అప్గ్రేడ్ అవుతాయి అన్నమాట. సో వీటినన్నిటిని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మనం ఏంటంటే ఈ వర్చువలైజేషన్ హోస్ట్ అనో లేకపోతే మన అవసరాన్ని బట్టి ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ని మనం అప్డేట్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను నో అంటున్నాను. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాన్ని ఎలా గ్రూప్ని ఎలా వర్క్ చేసుకోవాలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి సుడో డిఎన్ఎఫ్ హిస్టరీ, HISTORY. సో డిఎన్ఎఫ్ హిస్టరీ అంటే ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ కమిషన్ అయినప్పటి నుంచి డిఎన్ఎఫ్తో మనం ఏమేం చేసామో దాని యొక్క హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. మనం రీసెంట్గా ఎన్మ్యాప్ని ఇన్స్టాల్ చేసాము, సో దాని యొక్క హిస్టరీ కూడా ఇక్కడ లాగిన్ అయిందనమాట. అలాగే ప్రతి ఒక్క హిస్టరీకి ఒక్కొక్క ఐడి అసైన్ అయి ఉంటుంది, దాని యొక్క డేట్ అండ్ టైమ్, తర్వాత ఆ యాక్షన్ ఏంటి. ఇక్కడ IU అంటే దాని అర్థం ఏంటంటే ఇన్స్టలేషన్ అలాగే అప్డేట్స్ కూడా జరిగాయని, ఇన్స్టలేషన్ అలాగే అప్డేట్స్ కూడా జరిగాయని దాని అర్థం అనమాట. ఇక్కడ ఇంకో కమాండ్ యూస్ చేసుకొని ఈ డిఎన్ఎఫ్ హిస్టరీని యూస్ చేసుకొని మనం ఏంటంటే ఈ కనిపిస్తున్న వాటిలో దేన్నైనా మనం అండూ చేయొచ్చు అనమాట. సుడో డిఎన్ఎఫ్ HISTORY హిస్టరీ అండు అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4ని నేను చూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే అది రీసెంట్గా చేశాను, HISTORY. సో అండు చేస్తుంది అనమాట. అండు అంటే ఏంటి, అక్కడ జరిగిన ప్రాసెస్ని అండు చేస్తా అనమాట. ఇక్కడ ఇన్స్టలేషన్ జరిగింది, ఇక్కడ ఏమవుతుందంటే చూస్తారా రిమూవ్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఉన్న దానికి ఆపోజిట్ జరుగుతుంది అనమాట. అలాగే అండు లాగే ఇక్కడ ఇంకో కమాండ్ కూడా ఉంది, అదేంటంటే రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అండు వినడానికి ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటాయి, బట్ దానికి ఒక డిఫరెన్స్ ఉంది. అండు ఏం చేస్తుందంటే అక్కడ రన్ అవుతున్న లేకపోతే అక్కడ రన్ అయిన ప్రాసెస్ని రివర్స్ చేస్తుంది అనమాట. రోల్ బ్యాక్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ రన్ అయ్యే బిఫోర్ స్టేజ్కి మన సిస్టమ్ని తీసుకొస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అండు అనేది ఆ ప్రాసెస్ని మాత్రమే రివర్స్ చేస్తుంది అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఉంటుంది, మీ అవసరాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఫైనల్ కమాండ్ చెప్తాను. మనం అప్డేట్స్ చేసాము, అంతా అయింది. బిఫోర్ రీస్టార్ట్ మనం ఏంటంటే సుడో డిఎన్ఎఫ్ క్లీన్ ఆల్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. ఈ కమాండ్ ఎందుకంటే మన డిఎన్ఎఫ్ క్యాష్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వాటినన్నిటిని క్లియర్ చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ 2 విషయాల్లో. ఒకటి వచ్చేసి ఏంటంటే స్పేస్ని రెడ్యూస్ చేస్తుంది, స్పేస్ని క్లియర్ అవుట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే క్యాష్లో ప్రీవియస్ ఇమేజెస్ ఉంటే
క్లాష్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి కూడా మనం ఏంటంటే డిఎన్ఎఫ్ క్యాష్ని మనం ఇలా క్లీన్ చేస్తామన్నమాట. సో హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను. మీకు రియల్ టైంలో డెఫినెట్గా యూస్ అవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. తర్వాత నేను ఆర్హెచ్సిఎస్ఏ ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ డిస్కార్డ్. అలాగే టెలిగ్రామ్ కూడా లింక్ ఉంది నా ఛానల్లో. థ్యాంక్ యూ.